ఐపీఎల్ 2026 సీజన్ చివరి అంకానికి చేరుకుంది. విజేతను తేల్చే ఫైనల్ పోరుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు, గుజరాత్ టైటాన్స్ చేరుకున్నాయి. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా సెంటిమెంట్ మళ్ళీ వర్కౌట్ కాబోతుందా అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఇంతకీ ఆ సెంటిమెంట్ ఏంటి? ఇప్పుడు ఎందుకు తెరపైకి వచ్చిందో చూద్దాం. ఐపీఎల్ ప్రారంభానికి ముందు 10 జట్ల సారథులు ఫోటోషూట్లో పాల్గొనడం సాంప్రదాయంగా వస్తుంది. ఆ ఫోటోతో ఐపీఎల్ మేనేజ్మెంట్ ఓ పోస్టర్ను విడుదల చేస్తుంది. కప్పుతో పాటు 10 టీంల కెప్టెన్లు అందులో ఉంటారు. 2022లో హార్దిక్ పాండ్యా సారథిగా తన జట్టుకు కప్పును అందించిన సంగతి తెలిసిందే. అయితే తర్వాత సీజన్ నుంచి యాదృచ్ఛికంగా ఓ అద్భుతం జరుగుతోంది. ఏటా పాండ్యా పక్కన నిల్చున్న కెప్టెన్ తన జట్టును ఫైనల్కు చేర్చడం, కప్పును నెగ్గడం గమనార్హం. ఈసారి ఐపీఎల్ విడుదల చేసిన పోస్టర్లో హార్దిక్ పక్కన శుభ్మన్ గిల్ ఉన్నాడు. మరోవైపు గుజరాత్ టైటాన్స్ ఫైనల్కు చేరుకుంది. మరి కప్పును సాధిస్తుందా లేదా అనేది ఆదివారం తేలనుంది. అభిమానులు మాత్రం జీటీదే టైటిల్ అని నమ్మకంగా చెబుతున్నారు. ఐపీఎల్ 2023 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ విజేతగా నిలిచింది. ఎంఎస్ ధోని నాయకత్వంలో సిఎస్కే 5సారి టైటిల్ను సొంతం చేసుకుంది. అప్పుడు కూడా కెప్టెన్ల వరుసలో హార్దిక్ పాండ్యా పక్కన ధోని నిలబడి ఉన్నాడు. పాపం ఫైనల్లో పాండ్యా సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్నే సిఎస్కే ఓడించడం గమనార్హం. సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్ రైడర్స్ ఫైనల్కు చేరాయి. దాదాపు 10 ఏళ్ల తర్వాత కేకేఆర్ తన 3వ కప్పును సొంతం చేసుకుంది. ఆ సీజన్కు ముందు ఐపీఎల్ విడుదల చేసిన పోస్టర్లో హార్దిక్ పాండ్యా పక్కన కోల్కతా సారథి శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు. ఆ ఏడాది పాండ్యా ముంబై జట్టుకు కెప్టెన్గా వచ్చాడు. ఐపీఎల్ మొదలై 18 ఎడిషన్ల తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు విజేతగా అవతరించింది. గతేడాది తొలిసారి కప్పును నెగ్గింది. రజత్ పాటిదార్ నాయకత్వంలో ఆర్సీబీకి టైటిల్ దక్కింది. గతేడాది కెప్టెన్ల ఫోటో షూట్లో పాండ్యా పక్కన రజత్ పాటిదార్ ఉన్నాడు. నాటి ఫైనల్లో పంజాబ్ కింగ్స్ పై బెంగుళూరు విజయం సాధించింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.